యథో ధర్మః తదో విజయః. ధర్మమే గెలుస్తుంది. ధర్మం వైపు ఉన్నవారే గెలుస్తారు, చరిత్రలో నిలుస్తారు. భారతంలో యుయుత్సుడు ధృతరాష్ట్రునికి వైశ్యకన్యకు జన్మించిన కుమారుడు. కౌరవ సైన్యంలో ఉన్నవాడు. కానీ యుద్ధం మొదలయ్యే ముందు ఎవరైనా ధర్మం కోసం నాతో రావాలనుకుంటే వాళ్ళు నా తమ్ముళ్లతో సమానం అన్న ధర్మరాజు మాటలు అతని మనసును కదిలించాయి. ఆ క్షణంలో యుయుత్సుడు కౌరవ సైన్యాన్ని విడిచాడు. పాండవుల పక్షాన నిలిచాడు. యుద్ధం పూర్తయ్యే వరకు పోరాడాడు. యుద్ధానంతరం బ్రతికి ఉన్న ఒక్క కౌరవుడు అతడే. ఇదే కథ రామాయణంలో కూడా. విభీషణుడు రావణాసురుని తమ్ముడు. కాని మొదటి నుంచి సీతను అపహరించడం అధర్మమని అన్నకు హితవు చెప్పాడు. కాని రావణాసురుడు వినలేదు. అధర్మాన్ని వదల్లేదు, నశించాడు. విభీషణుడు రాముని శరణు వేడాడు. ధర్మం పక్షాన చేరాడు. రావణ పతనానికి కారణమయ్యాడు. యుయుత్సుడు పాండవుల తర్వాత కౌరవ సామ్రాజ్యానికి రక్షకుడయ్యాడు. రావణ మరణంతో విభీషణుడు లంకకు రాజయ్యాడు. యుయుత్సుడు విభీషణుడు ఇద్దరూ చెడును వదిలి మంచిని ఎంచుకున్నారు కాబట్టి ఉన్నత స్థితిని పొందారు. మనం ఎంచుకునే మార్గమే ఫలితాన్ని నిర్ణయిస్తుంది.